నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో అర్ధరాత్రి తీరాన్ని దాటింది. తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, నంద్యాల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. వర్షాలు తగ్గే వరకు అధికారులు విశ్రమించొద్దని తెలిపారు. ఖర్చుకు వెనకాడొద్దని, వరద బాధితులకు అన్ని సమకూర్చాలని సూచించారు. వర్షాలపై సహాయక చర్యలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో సీఎం చంద్రబాబు వరుసగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆదివారం వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే భారీ వర్షాలు రాష్ట్రంలో పలు జిల్లాలను ముంచెత్తాయి. శనివారం వర్షానికి చాలా చోట్ల జనావాసాలు జలమయమయ్యాయి. కాలనీలు నదులను తలపిస్తున్నాయి. రోడ్లు జలదిగ్బంధమయ్యాయి. పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు ఏకమై ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా చోట్ల కరెంటు సరఫరా నిలిచిపోయింది.